మనం అప్లికేషన్ డౌన్లోడ్ అయినాక జస్ట్ మేరీ పంచాయత్ అన్న యాప్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేశాక స్టార్టింగ్లో మనం లాంగ్వేజ్ అనేది మనకి ఏదైతే లాంగ్వేజ్ మనకు కన్వీనియంట్గా ఉంటుందో దానికి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చినాక నెక్స్ట్. సో చూడండి, ఇక్కడ ఈ పేజ్లో సైన్ అప్, ఎవరైతే న్యూగా రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో వారు సైన్ అప్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. సో ఎవరికైతే లాగిన్ క్రెడెన్షియల్ ఉంటున్నాయో వారు లాగిన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. సో నా దగ్గర లాగిన్ క్రెడెన్షియల్తో నేను లాగిన్ అవుతున్నాను. మనకి మేరీ పంచాయతీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ హోమ్ పేజ్లోనే మీకు డైరెక్ట్గా మన సర్పంచ్ ఎవరు, మన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరు అనే డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచే వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఆ మొబైల్ సింబల్ కనిపిస్తుంది కదా, మీరు దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళి మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసామనుకోండి మనకి ఏవైతే ఎమర్జెన్సీ రిలేటెడ్ ఉంటాయో సో ఇక్కడి నుంచే మనం వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఏదైతే మనకి ఎక్కువగా యూజ్ అవుతుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబౌట్ పంచాయతీ ఉంది కదా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ చాలా ఉన్నాయి దీంట్లో. సో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి చూసారా, అబౌట్ పంచాయతీ, వాట్స్ సంథింగ్ చాలా ఉన్నాయి. సో దీంట్లో 1 by 1 మనం చూద్దాం. సో అబౌట్ పంచాయతీలో ఫస్ట్ మనం అబౌట్ పంచాయతీ చూద్దాము. సో దీంట్లో చూడండి, పంచాయతీ ప్రొఫైల్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చాలా ఉన్నాయి. సో పంచాయతీ ప్రొఫైల్ అంటే ఏంటంటే మన విలేజ్కి సంబంధించి డెమోగ్రఫిక్ మీకు ఐడియా ఉంది కదా. సో మన విలేజ్కి సంబంధించి బౌండరీ ఎంత ఉంది, పాపులేషన్ ఎంత ఉంది, కేటగిరీ వైజ్ పాపులేషన్ ఎంత ఉంది, ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అలానే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మీన్స్ మన విలేజ్కి సంబంధించిన వార్డ్ మెంబర్స్ ఎవరు, సర్పంచ్ ఎవరు, ఈ డీటెయిల్స్ ఉంటాయి. సో సర్పంచ్ ఎవరు, వైస్ సర్పంచ్ ఎవరు, సో వాళ్ళకి కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. విత్ ఈ డేటా అంతా కూడా, ఈ డేటాకి సంబంధించి వార్డ్ మెంబర్స్ డేటా అంతా కూడా సో మన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది అప్లోడ్ చేస్తారు వాళ్ళ లాగిన్స్లో. అవి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం. పంచాయతీ కమిటీస్, మన పంచాయతీలో ఏమైనా కమిటీస్ ఉన్నాయా, సో స్టాండింగ్ కమిటీ, విలేజ్ లెవెల్లో కమిటీ ఏమైనా ఉంటే ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ అలాగే ఎంప్లాయీస్ అండ్ స్టాఫ్, మన సచివాలయానికి సంబంధించిన ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, సో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వాళ్ళు అప్లోడ్ చేస్తే కనిపిస్తుంది, లేదంటే ఏదైనా డేటా మీకు లేదనిపిస్తే మీరు డైరెక్ట్గా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్కి కాల్ చేసి సార్ ఆ డేటా అప్లోడ్ చేయండి అంటే ఆయన అప్లోడ్ చేస్తారు. పంచాయతీ అసెట్ రిజిస్టర్స్, లైక్ మన పంచాయతీలు ఏవేవి అనేది ఉన్నాయి వాటికి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఏంటంటే అబౌట్ పంచాయతీలో వీటితో పాటు తెలుసుకోవాలి మెయిన్ది ఏంటంటే పంచాయతీ ఆడిట్ స్టేటస్ ఉంది కదా, సో ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఎలాంటి ఇయర్, జస్ట్ సెకండ్ అది లోడ్ అవుతుంది. సో 2023, 24 ఉంది కదా, మనకి ఏ ఇయర్ కావాలంటే నాకు 25, 26 నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. ప్రజెంట్ అయితే ఏం ఆడిట్ కూడా లేదు, సో నేను 24, 25 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూడండి, పీరియడ్ అండర్ ఆడిట్ లైక్ 2024, 25 స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ 2 days జరిగింది ఇక్కడ. సో దీంట్లో ఏంటంటే సో వర్క్స్ అన్నీ జరిగాయా, ఏ వర్క్ జరిగాయి, కరెక్ట్గా జరిగిందా లేదా అనేది సో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. బట్ మనం ఆడిట్ టీమ్ చూద్దాం ఒకసారి. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అలా మీరు ఏవైతే ఆడిట్ ఉందో ఇయర్లో దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అప్కమింగ్స్ కూడా వాళ్ళు ఇస్తారు. సో ప్రెజెంట్ అయితే అప్డేట్ చేయలేదు, వాళ్ళకి వచ్చిన ఇది వాళ్ళు అప్డేట్ చేస్తారు, మనం చూసుకోవచ్చు. సో అబౌట్ పంచాయతీలో మనం తెలుసుకోవాల్సింది ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అండ్ పంచాయతీ ప్రొఫైల్ ఏంటి, పంచాయతీ ఆడిట్ స్టేటస్ ఏంటి, అండ్ వెదర్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. అండ్ తర్వాత అబౌట్ పంచాయతీ తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ పంచాయతీ ఫండ్స్ ఉంటుంది. సో లైక్ మనకి ఎక్కువగా ఇది యూజ్ అవుతుంది. లైక్ మన పంచాయతీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్స్ వచ్చాయి, ఆ ఫండ్స్ని మనం వేటి కోసం యూజ్ చేసామని డేటా అంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. లైక్ పంచాయతీ బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసామనుకోండి, సో ఎన్ని అకౌంట్స్ అయితే ఉంటుందో దాన్ని ఓపెన్ అవుతుంది. బట్ ప్రెజెంట్ ఏదైతే మనకు స్టార్టింగ్లో అకౌంట్ కనిపిస్తుందో అది యాక్టివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనం దానిపైన క్లిక్ చేస్తే టోటల్గా డేట్, డిస్క్రిప్షను, డెబిట్ ఎంత అయింది, క్రెడిట్ ఎంత చేసాం, రిమైనింగ్ బ్యాలెన్స్ డేటా అంతా కూడా మనకి
ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇయర్ వైజ్గా చూసుకోవచ్చు. సో మీరు చూడండి, మీ పంచాయతీకి సంబంధించింది అయితే చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఇయర్ కూడా, సో 2024-25 సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించింది వస్తుంది. సో ఇది పంచాయతీ ఫండ్స్కి సంబంధించి. బట్ దీంతో పాటు ఈ పంచాయతీ ఫండ్స్ అనేది సో ఎక్కడ ఎవరు అకౌంట్కి వెళ్తుంది, ఆ పర్సన్ ఎవరైనా డేటా అనేది మనకు తెలియాలంటే ఈ పేమెంట్ ఆర్డర్స్ ఉంటుంది ఇక్కడ. సో ఈ మాడ్యూల్లో మీరు ఇక్కడ చూసారు ఈ పేమెంట్ ఆర్డర్స్ అని. సో దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఉందనుకో దానికి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ద క్లాప్ మిత్ర శాలరీస్ ఫర్ నవంబర్ టు డిసెంబర్. సో ఎవరికి మనం 12,000 పే చేసాం, సో వాళ్ళ లాస్ట్ డిజిట్స్ ఏంది, టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా వాటి కోసం మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే ఆ స్కీమ్ ఏందని వ్యూ వర్క్ పైన క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. సో ఈ పేమెంట్ ఆర్డర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో పెండింగ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా సో చెక్ చేయండి, రిఫరెన్స్ వీడియోనే. మీరు అంతా అయిపోయినాక ఒకసారి చెక్ చేయండి. ఈ పేమెంట్ ఆర్డర్స్ అనేది ఇలా ఉంటుంది. అండ్ తర్వాత మనకి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి కదా. సో మీరు పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తే గ్రామ సభకు సంబంధించి, అంటే ఎప్పుడు గ్రామ సభ అవుతుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తారు. అండ్ అలాగే వ్యూ డిసిజన్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఎప్పుడు ఏందని పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్. సో దీంట్లో పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ లాస్ట్లో, డిసెంబర్ మంత్లో మనకి నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ గ్రామ సభ అనేది జరుగుతుంది. పంచాయతీ బట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు అనేది వాళ్ళు ఎంపీడీఓ గారు మనకి ఆర్డర్స్ ఇస్తారు, వీళ్ళు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్కి. దాంట్లో మనం డిస్కస్ చేసుకొని, సో ఈ ఇయర్ మనకి ఇంత ఫండింగ్ అవసరం అవుతుంది మన డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పి, సో గ్రామంలో ఉండే అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని అది రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 2025, 24, 23 ఫర్ ఎగ్జాంపుల్ మనం 23 చూద్దాం. సో ఫండ్ ఎక్స్పెక్టెడ్ ఫండ్ ఎంత, మనకి ఎంత ఫండ్ రిసీవ్, దాని డీటెయిల్స్ అన్నీ కూడా మెయిన్ ప్లాన్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేశారు అనుకోండి, పీడిఎఫ్ ఉందా, సో దీనిపైన క్లిక్ చేస్తే మొత్తం డేటా అంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్లో ఇదంతా కూడా ఉంటుంది. తర్వాత మీకు సోషల్ ఆడిట్ ఉంది కదా. సో దీంట్లో మెయిన్ ఏంటంటే లైక్ మీకు స్కీమ్ వైజ్ ఏవైతే మన విలేజ్లో కంటిన్యూ అవుతున్నాయో అవి చూసుకోవచ్చు. సో జల జీవన్ మిషన్ ఉంది కదా, సో దాని డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మొత్తం సో ఏమి ఇచ్చారు, ట్యాప్ కనెక్షన్ ఒకటి, సో ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ అవుతుంది. దీని ప్రకారం కూడా మనం చూసుకోవచ్చు. సో మన పేరు దాంట్లో ఉందా లేదా, ఆ స్కీమ్లో మనం ఉన్నామా లేదా. ఒకవేళ లేకపోతే మీరు ఇమీడియట్లీగా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కనెక్ట్ అయ్యి, సార్ నేను దాని స్కీమ్కి ఎలిజిబుల్లే కదా, నేను లేనని చెప్పి మీరు నెక్స్ట్ ప్రాసెస్ మీరు ఏదైతే మీ విలేజ్లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్తారో దాని ప్రకారం మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. సోషల్ ఆడిట్లో మనం ఏమైనా చూసుకోవచ్చు అంటే స్కీమ్ వైజ్ బెనిఫిట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవచ్చు. అండ్ తర్వాత పంచాయతీ డెవలప్మెంట్ వర్క్స్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇది ఏమవుతుందంటే మనం పంచాయతీకి సంబంధించి ఏవేవి డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. సో డెవలప్మెంట్ వర్క్స్ ఏంది, వర్క్ ప్రొఫైల్, సో డెవలప్మెంట్ వర్క్ పైన క్లిక్ చేసాం అనుకోండి, సో మనకి ఏవైతే ఇంకా అవుతూ ఉన్నాయి, మనం సో ఏదైతే కంటిన్యూ అవుతుందో దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ ఇస్తారు. మీకు ఇంకా కావాలంటే దానిపైన క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ పక్కన 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, లొకేషన్ ఇవన్నీ కూడా బడ్జెట్ అంతా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. అండ్ కంప్లీటెడ్ వర్క్స్ ఏమున్నాయో అవి, దానికి సంబంధించిన డేటా అంతా కూడా మనం కింద చూసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ పేమెంట్ ఆర్డర్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఇంకోటి ట్రాక్ పేమెంట్ స్టేటస్. సో దీంట్లో ఏమవుతుందంటే ఇయర్ మనం సెలెక్ట్ చేసుకొని ఎవరైనా అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో ఏమైనా డబ్బులు మన అకౌంట్ నుంచి, సో పంచాయతీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ ఎఫ్ఎస్సి కోడ్ కానీ సెర్చ్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా రిజిస్టర్ కంప్లైంట్స్. సో ఇది చాలా యూజ్ అవుతుంది. మనం డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళకపోవచ్చు. సో వెళ్ళకుండా మనం డైరెక్ట్ దీంట్లో నుంచే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఏం చేద్దాం, మా రోడ్లు క్లీనింగ్గా లేవు, జస్ట్ మీరు క్లీన్ చేయండి అని చెప్పి డిస్క్రిప్షన్ ఇచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద మెయిన్ రోడ్, జస్ట్ ఏ సెకండ్ గైస్, has not been
క్లీన్ ఫర్ ద ఫాస్ట్ 2 months సంథింగ్ 2 years మీరు ఎలా కంప్లీట్ మీకు ఏముంటుందో అలా చేసుకోవచ్చు. సో కైండ్లీ రిక్వెస్ట్ సార్, kindly request that would be cleaned immediately. సో మీరు ఇంగ్లీష్లోనైనా చేయొచ్చు, లేదంటే తెలుగులోను కూడా మనకి చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడైతే మనం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఫోటో, లైక్ ఆ ఏరియా ఫోటో అండ్ మాకు కంప్లైంట్ అప్లికేషన్ మీరు వైట్ పేపర్ మీద రాసి ఇలా ఉందని చెప్పి జస్ట్ అప్లికేషన్ విత్ ఎవరెవరైతే చూస్తారో వాళ్ళు సైన్, కంప్లైంట్ ఆర్డర్ ఫార్మేట్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా మీరు చేసి సబ్మిట్ కొడితే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత ఏంటంటే వ్యూ కంప్లైంట్స్, మనతో పాటు ఎవరైనా మన విలేజ్లో ఇచ్చారని చూసుకోవచ్చు, ఆల్ కంప్లైంట్స్ కూడా మనం చూడవచ్చు. అండ్ తర్వాత రిజిస్టర్ సజెషన్స్, సో మనం సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే సజెషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ మంది జనాభా ఉన్నారు, మనకు వాటర్ సోర్స్ సరిపోతుంది, అంటే మనకు ఒక వాటర్ ట్యాంక్ కావాలనుకుందాం. సో డెవలప్మెంట్ ప్లాన్, సో అది కూడా, సో వీ నీడ్ ఏ 1 వాటర్ ట్యాంక్ స్టోరేజ్ ఫర్ అవర్ విలేజ్. సో మీరు ఇలా కూడా టైప్ చేసి జస్ట్ అది ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ఇక్కడైతే బాగుంటుంది ఏదైనా ఒక పిక్ తీసి సబ్మిట్ చేస్తే వాళ్ళకి రిజిస్టర్ సజెషన్కి వెళ్తుంది. వ్యూ సజెషన్స్ సేమ్, మనతో పాటు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ తర్వాత లైబ్రరీ ఉంది కదా, సో దీంట్లో ఏంటంటే ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది యాక్ట్. సో మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, లైక్ ఆ యాక్ట్ ఉంది కదా, డెవలప్మెంట్ NREG, దానికి సంబంధించిన PDF మొత్తం కూడా. సో ఎప్పుడైతే యాక్ట్ చేశారో ఆ PDF మీద క్లిక్ చేస్తే మొత్తం 22 pages ఉంది, అదంతా మీరు చూసుకోవచ్చు. తర్వాత వీడియో గ్యాలరీ, సో సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్ వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళు మీరు డైరెక్ట్గా వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే సైన్ ఇన్ చేసి మీరు ఇక్కడ నుంచే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వాళ్ళు వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. పబ్లికేషన్స్ ఏమున్నాయి లైక్, సో దీనికి సంబంధించిన వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేశారా అని చెప్పి, ఇది మాత్రం ఈ లైబ్రరీ అంతా మాత్రం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. రిమైనింగ్ డేటా అంతా కూడా మన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండర్లో ఉంటుంది, బట్ ఇది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఏమైనా టెండర్స్ పబ్లిష్డ్ బై పంచాయతీ టెండర్స్ ఏమైనా వచ్చాయా, సో దానికి సంబంధించి. సో ఇది మనం తెలుసుకుంది. సో దీంట్లో మనకి మెయిన్గా యూజ్ అయ్యేది నాకు సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పంచాయతీ ఫండ్ అండ్ పేమెంట్ ఆర్డర్స్. సో లైక్ పంచాయతీ ఆడిట్ స్టేటస్, ఈ మూడైతే మాత్రం చాలా యూజ్ అవుతుంది. అబౌట్లోకి వెళ్ళి సో ఆడిట్ స్టేటస్ ఒకటి అండ్ పంచాయతీ ఫండ్స్ అండ్ తర్వాత పేమెంట్ ఆర్డర్స్. అండ్ ఇంకోటి మన ఇండియాలో ఏ విలేజ్లోనైనా కూడా మనం డేటా చూడవచ్చు. మన విలేజ్కి సంబంధించిన డేటానే కాదు, ఏ విలేజ్కి సంబంధించిన డేటా అయినా చూసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ చేంజ్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరు పెట్టి ఇయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అస్సాం బీహార్ ఇస్తున్నా, సంథింగ్ ఏదో ఒక జిల్లా ఇచ్చి అలా మీరు ఇవ్వచ్చు, ఇచ్చి వాళ్ళకి సంబంధించిన డేటా మీరు చూడవచ్చు. సేమ్ యూఏ అంతా ఒకలా ఉంటుంది, యూఏ అయితే ఏం చేంజ్ అవ్వదు, మొత్తం అంతా ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది పంచాయతీ ఫండ్స్ ఓపెన్ చేద్దాం. ఆ విలేజ్కి సంబంధించి పంచాయతీ ఫండ్ ఎస్. సో పంచాయతీ ఫండ్స్, పంచాయతీ బ్యాంక్ అకౌంట్స్, సో 30,81,000 సంథింగ్. సేమ్ ఇదంతా, ఎందుకంటే ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఒకేలా ఉంటుంది. సో పేమెంట్ ఆర్డర్స్ సేమ్, అక్కడ ఏదైతే ఇక్కడ చూడండి ఇక్కడ డెబిట్ అయింది కదా పవర్ బ్లాక్ సంథింగ్ ఏదో అని చెప్పి 39,008. సో దీనిని ఎవరి అకౌంట్లో క్రియేట్ అయింది ఏంటి అని చెప్పి తెలియడానికి పేమెంట్ ఆర్డర్స్ మనం చూసాం అనుకోండి, దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది ఎవరి అకౌంట్లో క్రియేట్ అయ్యని చెప్పి. పవర్ బ్లాక్ చూడండి మహాదుర్గ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి 39,855. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది జస్ట్. సో వ్యూ వర్క్ మీద క్లిక్ చేస్తే ఈ వర్క్ ఏ స్కీమ్ అండర్లోకి వెళ్తుంది. లైక్ చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్కీమ్ 15 ఫైనాన్స్ కమిషన్. సో అలా మీరు జస్ట్ రిఫర్ చేయండి అప్లికేషన్ని, చాలా యూజ్ అవుతుంది ఇది.
మన పంచాయతీలో ఏ విషయాలు ఒకప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బట్ ఇప్పుడు అంత అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో చూడొచ్చు. దీంట్లో ఏదైనా కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంది, అది కరెక్ట్ కాదు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాల్ చేసి, సార్ ఏంది అది అంత మనీ అవ్వదు కదా ఎందుకు అని చెప్పి మీరు అడగవచ్చు. చాలా యూజ్ అవుతుంది. బట్ ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేసి మీ విలేజ్కి సంబంధించింది కూడా మీరు తెలుసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.